Hi friends, welcome to our YouTube channel. Today our topic is ఆంగ్లేయులు భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా జరిగిందనేది మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నాం. ఫస్ట్ ఎవరు వచ్చారంటే పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, తర్వాత భారతదేశానికి వచ్చిన వారు ఎవరంటే ఆంగ్లేయులు లండన్కి చెందిన వ్యాపారస్తులు 1599లో ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్స్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ టు ద ఈస్ట్ ఇండియా అనే పేరుతో ఒక వ్యాపార సంస్థను స్థాపించాడు. ఇది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో సుప్రసిద్ధమైన జాన్ కంపెనీ పేరుతో కూడా పిలువబడింది. ఈ కంపెనీ 31 డిసెంబర్ 1600లో ఇంగ్లాండ్ రాణి ఎలిజబెత్ I నుంచి వ్యాపార అనుమతులు తీసుకుంది. ఈ జాన్ కంపెనీ అనే నేమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఆంగ్లేయులు ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీ పేరు ఏంటని అడగడం జరుగుతుంది. ఆంగ్లేయులు జాన్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే దీనికి ఎలిజబెత్ రాణి నుంచి అనుమతులు లభించాయి. 1608లో ఇంగ్లాండ్ రాజు జేమ్స్ I ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు అపరిమిత కాలానికి పెంచాడు. అంటే దీంతో వీరికి భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అపరిమితమైన అధికారాలు లభించాయి. అయితే ఈ విధమైనటువంటి అధికారాలు వీరికి ఎప్పటి వరకు లభించాయంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాలు 1813 వరకు వీరికి కొనసాగాయి అన్నమాట ఆంగ్లేయులకి. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక స్థావరాలు ఎక్కడున్నాయని భారతదేశంలో గల ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక స్థావరాలు అనేది వీరు చాలా ఏర్పాటు చేసుకున్నారనమాట. ఇంగ్లీష్ వాళ్ళు వీరు 1608లో సూరత్లో జహాంగీర్ అనుమతితోటి వీరు వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరు 1608లో జహాంగీర్ అనుమతితో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేశారనమాట. 1611లో తూర్పు తీరంలో ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరం ఎక్కడ జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో ఏర్పాటైంది. 1611లో ఆంగ్లేయులు గ్లోబ్ అనే నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో మచిలీపట్నం చేరుకొని ఆనాటి గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అనుమతితో వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఆంగ్లేయులు 1651లో బెంగాల్లో హుగ్లీ వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఇది బెంగాల్లో ఆంగ్లేయుల తొలి స్థావరము. ఈ విధంగా వీరి యొక్క వర్తక స్థావరాలు అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఈ ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూసారా, గ్లోబ్ అనే నౌకలో కెప్టెన్ హిప్పన్ నాయకత్వంలో, అంటే ఎవరి నాయకత్వంలో వీరు మచిలీపట్నం చేరుకున్నారనే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆంగ్లేయుల యొక్క ప్రధాన స్థావరాలు ఏంటివంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ముఖ్యంగా 3 ప్రధాన స్థావరాలను ఏర్పాటు చేసుకుందనమాట. 3 స్థావరాలు ఏంటిది, వాటి ప్రధాన స్థావరాలుగా మార్చుకున్నాడు. ఆ 3 స్థావరాలు ఏంటివంటే, ఒకటి మద్రాస్. 1639లో ఫ్రాన్సిస్ డే అనే అధికారి దామర్ల వెంకటాద్రి నాయుడు నుంచి మద్రాస్ ప్రాంతాన్ని పొందాడు. దామర్ల వెంకటాద్రి నాయుడు ఇతను ఏ వంశస్థుడు అంటే ఆరవిటి వంశస్థుడు. ఇతడు విజయనగర చక్రవర్తి 3వ వెంకటపతి రాయ అనుమతితో మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చాడు. ఫ్రాన్సిస్ డే ఈ ప్రాంతంలో మహానగరాన్ని నిర్మించి నాయుడు తండ్రి చెన్నప్ప పేరుతో దీనికి చెన్నపట్నం అనే పేరు పెట్టారు. తర్వాత మద్రాస్ అని ప్రస్తుతం చెన్నై అని పిలువబడుతుంది. 1640-41లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించి ఆంగ్లేయులు తమ ప్రధాన స్థావరాన్ని అర్మగావ్ నుంచి మద్రాసుకు మార్చారు. ఈ విధంగా వీరి యొక్క వర్తక స్థావరం మద్రాసులో ఏర్పాటు కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో యూస్ఫుల్ కంటెంట్ అండి. మీరు చదువుకున్న తర్వాత ఒకసారి రివిజన్ పర్పస్లో మీకు ఈ షార్ట్ నోట్స్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీరి యొక్క వర్తక స్థావరాలు మద్రాసు, 2వ వర్తక స్థావరం బొంబాయిలో ఏర్పాటు చేసుకున్నారు. బొంబాయిలో 1661లో పోర్చుగీస్ వారు బొంబాయి ప్రాంతాన్ని బ్రిటిష్ రాజైన చార్లెస్ IIకి వరకట్నంగా ఇచ్చారు. మనం ఇది పోర్చుగీస్ టాపిక్లో కూడా చెప్పుకున్నాం. 1668లో బ్రిటిష్ రాజు ఈ ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారైన జెరాల్డ్ అంగీర్కు ఇవ్వడం జరిగింది. ఇతను బొంబాయి నగరాన్ని నిర్మించి బొంబాయికి గవర్నర్గా నియమించబడ్డాడు. బొంబాయి కంటే ముందు పశ్చిమాన సూరత్ ఆంగ్లేయులకు ప్రధాన స్థావరంగా ఉండేదన్నమాట ఈ బొంబాయి నగరం అనేది. వీరి యొక్క 3వ ప్రధాన స్థావరం కలకత్తా. 1690లో బ్రిటిష్ అధికారి అయిన జాబ్ చార్నాక్ బెంగాల్లో కాలికతా, గోవిందపూర్ మరియు సత్నౌతి అనే 3 గ్రామాలకు మొఘల్ గవర్నర్గా ఉన్న అజీముస్ షా అనుమతితో కొనుగోలు చేశాడు. ఈ 3 గ్రామాలు కలిపి కలకత్తా మహానగరం స్థాపించబడింది. ఇంగ్లాండ్ రాజైన విలియం III పేరుతో ఫోర్ట్ విలియం అనే కోటను నిర్మించారు.
ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తులు. అయితే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే టైంలో మన భారతదేశాన్ని ఎక్కువ ఎవరు పాలించేవాళ్ళంటే మొఘల్స్ పరిపాలించేవారు. భారతదేశంలో 1600లో వ్యాపారం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో తమ వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. 1613 మరియు 1618లో జహాంగీర్ ఫర్మానాలు జారీ చేసి ఆంగ్లేయులకు వ్యాపార అనుమతులు ఇచ్చాడు. బెంగాల్ గవర్నర్గా పనిచేస్తున్న షాజహాన్ కుమారుడు షాషుజా 1651లో ఆంగ్లేయులకు నిషాన్ జారీ చేశాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు సంవత్సరానికి 3000 రూపాయలు చెల్లించి బెంగాల్లో పన్నులు లేకుండా స్వేచ్ఛా వాణిజ్యంను చేసుకోవడానికి అనుమతి పొందారు. ఔరంగజేబ్ కాలంలో ఆంగ్లేయులకు మరియు మొఘలులకు ఘర్షణ ప్రారంభమైందనమాట. దీనితో ఔరంగజేబ్ 1686లో బొంబాయిని ఆక్రమించుకొని దాని గవర్నర్ అయిన జాన్ చైల్డ్ను బందీగా పట్టుకున్నాడు. ఆంగ్లేయులు 150,000 చెల్లించి గవర్నర్ను విడిపించుకున్నారు. ఆ తర్వాత వారి మధ్య మైత్రి సంబంధాలు కొనసాగాయి. 1691లో ఔరంగజేబ్ షాషుజాన్ ఇచ్చిన నిషాన్ను ఆమోదించాడు. మొఘల్ చక్రవర్తి ఫరూఖ్సియర్ తీవ్ర అనారోగ్యం కావడంతో ఆంగ్లేయులు విలియం హ్యామిల్టన్ ఆధ్వర్యంలో ఒక వైద్య బృందాన్ని పంపించి చికిత్స చేయించారు. ఈ విధంగా చికిత్స చేయించడంతో మనోళ్ళు కృతజ్ఞతగా ఫరూఖ్సియర్ 1717లో ఒక ఫర్మానాన్ని జారీ చేసి ఆంగ్లేయులు బెంగాల్తో సహా దక్కన్ మరియు గుజరాత్లో పన్నులు లేని స్వేచ్ఛా వాణిజ్యాన్ని కొనసాగించుకోవచ్చని సంవత్సరానికి 10,000 రూపాయలు చక్రవర్తికి చెల్లించాలి. ఈ ఫర్మానాన్ని ఏమంటారంటే ఇది వారి యొక్క మ్యాగ్నా కార్టా అనమాట. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మ్యాగ్నా కార్టాగా వర్ణిస్తారు. రెండవ షా ఆలం చక్రవర్తిగా ఉన్న సమయంలో ఆంగ్లేయులు 1803లో ఢిల్లీని ఆక్రమించుకొని మొఘల్ చక్రవర్తిని పెన్షనర్గా మార్చారు. ఆ తర్వాత చక్రవర్తులు ఎర్రకోటకే పరిమితమయ్యి ఆంగ్లేయులు దయాదాక్షిణ్యాలపైన జీవించారు. 1858లో ఆంగ్లేయులు చివరి చక్రవర్తి రెండవ బహదూర్ షాని బర్మాకు బందీగా పంపించడంతో మొఘల్ వంశం అంతమైంది. ఈ విధంగా మన భారతదేశంలో ఆంగ్లేయులు వారి యొక్క స్థావరాలను స్థాపించుకొని వారు పరిపాలించడం స్టార్ట్ చేసిరు. మన మొఘల్స్ కూడా మన మొఘల్ చక్రవర్తులు కూడా ఏమంటారు మన మొఘల్ చక్రవర్తులది కూడా వంశం అంతమైపోయింది. తర్వాత ఎవరు వచ్చారంటే మన భారతదేశానికి అంటే నెక్స్ట్ ఎవరంటే డేన్స్ వాళ్ళు. వీళ్ళను డెన్మార్క్ దేశ పౌరులను డేన్స్ అంటారు. అంటే వీరు కూడా 1616లో డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. కానీ వీరిదంతా ఎక్కువ ఏముండదు. వీరు తమిళనాడులోని ట్రాంకూబర్లో తొలి స్థావరాన్ని 1616లో ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఆంధ్ర, బాలాసోర్ ఒరిస్సా, పిప్లి ఒరిస్సా, అండమాన్ నికోబార్ దీవులో వీరు వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. బెంగాల్లోని సెరంపూర్ వీరి ప్రధాన స్థావరం. 1845 కల్లా తమ స్థావరాలను ఆంగ్లేయులకు విక్రయించి డేన్స్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఫస్ట్ మన భారతదేశానికి ఐరోపా వర్తకుల రాక ఏ విధంగా జరిగిందంటే ఫస్ట్ పోర్చుగీస్ వారు తర్వాత డచ్ వారు తర్వాత ఎవరు వచ్చారంటే ఆంగ్లేయుల తర్వాత డానిష్ వాళ్ళు. నెక్స్ట్ మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ఫ్రెంచ్ వారి గురించి మనం ఇంకొక క్లాస్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.